నేను మందిరంలోకి వెళ్ళాలి, ఆ ఇంట్లోకి వెళ్ళాలని కేకలు వేస్తుందంటే ఇది అంటే ఈ శరీరానికి మందిరం చాలా అర్థమవుతుందండి. పిల్ల ప్రార్థనకు వస్తావా, ఈ వారానికి రాలే, మరి ఏ వారం వస్తుంది? ఈవేళ సూడుదలు ఉన్నాయి, ఫంక్షన్ ఉంది, పార్టీ ఉంది. ఒక్కొక్కరేమో మైక్లో పాట వేయగానే అచ్చి బాబు ఇవాళ ఆదివారమా, శనివారం అనుకున్నాను వదిన, ఎక్కడ పనులు అంటే భక్తుడేమో కేకలేస్తుంది శరీరం. నా శరీరం ఎప్పుడు మందిరానికి వెళ్తుంది, ఎప్పుడు ప్రార్థనలోకి వెళ్తుందని. దానికి ఎందుకు ఆశ? బాలేదు. చెప్పండి అమ్మా, చెప్పండి తల్లి. నాకు నిన్న మొన్న బీపీ వచ్చింది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దామని మనసు కొత్తలు ఆడిపోయింది. కడకి వెళ్ళాను, తప్పదు వెళ్ళాలి, వెళ్ళొద్దని అట్లా. కానీ చెప్తున్నా, ఎవరైతే శరీరాన్ని ధరించుకున్నారో, ఎవరైతే మానవ రూపాన్ని ధరించుకున్నారో, ఈ శరీరాన్ని అంట ఖచ్చితంగా గుళ్ళో పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే నువ్వు బాగుండాలంటే పెట్టాలి, నువ్వు క్షేమంగా ఉండాలంటే పెట్టాలి. నీ మనస్సు, నీ శరీరము, నీ ఆత్మ హ్యాపీగా ఉండాలంటే, నీ ఫ్యామిలీ అంతా. మొన్న మధ్య చిన్న సంఘటన జరిగిందండి. మా చర్చిలో వాక్యం చెప్తాను ఆదివారం. మాది రోడ్డు పక్కనే, హైవే రోడ్డు పక్కన. సీరియస్గా చర్చి ముందు కారు ఆగింది. ఎవరో ఒక లావుగా ఉన్నాడు, టచ్ చేసుకుని లోనికి వచ్చేసాడు. ఎవరో బాబు నా ఆఫీసర్లా ఉన్నాడని వాక్యం చెప్తే నేను ఫీల్ అవుతున్నా. ఆయన లోనికి వచ్చేసి సండే స్కూల్ పిల్లలు కూర్చునే చోట బాసవడ వేసి కూర్చున్నాడు ఆయన. నాకు వాక్యం ఆపేసాను, అమ్మ ఇలాగేనండి ఆపేసి, సార్ పైకి వెళ్ళండి అన్నాను. నేను వెళ్ళనంటున్నాడు. పైన కూర్చొని అన్నాడు, నేను వెళ్ళనన్నాడు. 3 సార్లు అడిగాను, వదిలేస్తాను. ప్రసంగం అయిపోయింది. మా డాడీ మా నాన్నగారు వేరే బ్రాంచ్ చర్చ్కి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ప్రార్థన చేయడానికి వస్తున్నాను. ఈయన వచ్చాడు. సార్ మీరు ఎవరండి అన్నాను. ఏమన్నానండి, నేను కాకినాడ నుంచి వస్తున్నానండి, రాజోలు, మా ఊళ్ళో రాజోలు ఉందండి, రాజోలు బ్యాంక్కి కొత్తగా వచ్చిన మేనేజర్ అండి అన్నాడండి. ఇప్పుడు కొట్టండి. జీతం ఎంత అన్నాను. 1,00,000. ఎంతమ్మా? కాకినాడ నుంచి వచ్చాడు, కాల్ వచ్చిందని, ఫోన్ కాల్, ఆఫీస్కి వెళ్ళాలని అన్నాడు. ఈవేళ చర్చికి వెళ్ళనేమని భయమేస్తుంది నాకు. కానీ మైక్లో వాక్యం వినపడితే ఆగిపోయిన అన్నాడండి. మళ్ళా కొట్టండి, కొట్టండి అమ్మ చెప్పట్లా. ఏమన్నాడండి? చర్చికి వెళ్ళనేమని భయపడ్డానండి, కానీ చర్చికి వెళ్ళే అవకాశం వచ్చింది అన్నాడు. ఎంత జీతం ఎంత? ఎవడు 1,00,000 రూపాయల జీతగాడు కింద కూర్చున్నాడు. అంటే మిమ్మల్ని కింద కూకోమంటలా, జాషువా గారు మంచి చైర్లు వేస్తారు. కానీ అంత జీతగాడు మందిరానికి వచ్చాడు. అయ్యా పురుషులు, మన జీతం ఎంత? మన జోబులో 200 ఉంటే మండవల సెటర్లో తిరుగుతూ ఉంటాడు. మొత్తం రౌండ్లు వేస్తాం, ఉన్నదే 200లోన. శనివారం సాయంత్రం డాక్టర్ వచ్చింది. ఆవిడ మీద కూర్చుని ఏం చేస్తున్నారు? పనిచేసుకున్నారు. ఆదివారం గుడికి వస్తారా? చచ్చినా రారు. డబ్బులు పట్టుకుని భీమవరం వెళ్ళిపోతారు, పెద్ద పెద్ద షాపులు. మళ్ళా ఆదివారం వచ్చి సాక్ష్యం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి నాకు డోక్రా వచ్చింది. మరి నా కోసం ప్రార్థన చేయండి. డోక్రా లోను ఇది సింపేస్తా ఉంటుంది అలాగా, డోక్రా లోను త్వరగా తీరిపోయేలాగా అని 100 కాగితం తీసి ఎక్కడ వేస్తుంది? కానుకలు. ఎంత కాగితం అండి? పంచుకున్నదేమో 30,000 40,000, వేసేది ఎంత? నేను చెప్తున్నా, నువ్వు ఎటువంటి వాడవైనా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత ధనవంతుడివైనా, ఈరోజండి పెద్ద పెద్ద సిటీల్లో ధనవంతులు అందరూ ఇంటికి తాళేసి గుళ్ళో కూర్చున్నారు వచ్చేసి. అంటే మందిరం అనేది చాలా ప్రాముఖ్యం. ఇంటికి తాళం వేసి ఎక్కడ కూర్చుంటున్నారు? చర్చిలో కూర్చుంటున్నారు. తిన్నదరక్క. మా ఊళ్ళో నీతిపుడు గణపతిరావు గారు అబ్బాయి గణేష్ పవన్ ఒక ఆయన ఉన్నాడు, ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే నాన్నగారు. ఒక ఆదివారం చర్చికి మాండండి ఆయన. ఎవరో ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఏమండి గణేష్ బాబు గారు మీకు చాలా ఉంది కదా ఆస్తి, ఎందుకు చర్చికి వెళ్తున్నారంటే, నేను నా కోసం చర్చికి వెళ్ళలేదు, నా బిడ్డల కోసం చర్చికి వెళ్తున్నానండి. నీ బిడ్డలు రాబోయే కాలంలో అభివృద్ధి. ఏమంటే ఈరోజు మేము అందరం ఇలా వాడబడుతున్నామంటే మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం, ప్రార్థన. ఏమండి పీటరాయి గారి ప్రార్థన, పట్టుదల అయ్యగాని ఇలా వాడుకుంటుంది. మా నాన్నగారు, ఏమండి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రదీప్ గారు మంచి
మా మన్నా మినిస్ట్రీలో కొన్నాళ్ళు కృష్ణా జిల్లాలో సపోర్ట్ ఇవ్వకపోతే ఆయన కొంత హెల్ప్ చేశాడని తెలిసింది నాకు. చాలా చాలా తాతగారి ప్రార్థన. ఎవరి ప్రార్థన అమ్మా చెప్పండి తల్లి? ఇక్కడ సేవకులందరూ వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ప్రార్థనలు. నేను చెప్తాను, ఈరోజు రాబోయే రోజుల్లో నీ బిడ్డలు, నీ మనవళ్ళు, నీ వంశము దీవించబడాలంటే ఇప్పుడే నువ్వు దేవుని మందిరంలో గడపడం నేర్చుకోవాలి. ఈ శరీరాన్ని తీసుకెళ్ళి గుళ్ళో పెట్టాలి, దేవుని మందిరంలో కూర్చోబెట్టాలి. ఈ మందిరములో కూర్చోబెట్టడం వల్ల నీ శరీరము, నీ ఆత్మ హ్యాపీగా ఉంటుందండి. సేవకులారా, నీకే పని దేవుడు అప్పచెప్పాడో, ఏ మందిరాన్ని అప్పచెప్పాడో ఆ మందిర విషయంలో నిర్లక్ష్యం చేయబోకండి. ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకండి. చేసామంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుడు నీకు 4 గృహాలు ఇచ్చాడు, ముందుకెళ్ళిపోతున్నాను. ఒకటేమో దేహం అనే శరీరమైన ఇల్లు, రెండవది దేవాలయమైన ఇల్లు. నా ప్రార్థనా మందిరం సకల జనులకు ప్రార్థనా మందిరం. ఆలయంలో పూజ లెక్క పెట్టమంటున్నాడు. 6 రోజులు పని చేసుకుని 7వ రోజు మందిరానికి వెళ్తే నీ సొమ్మేమీ పోదండి. బైబిల్లో చాలా విషయాలు చెప్పడం టైం లేదు, కానీ ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలి. ఆదివారం రోజు ఏ పని చేయకూడదు, వ్యాపారం చేయకూడదు. నువ్వు దేవుని మందిరం ఖచ్చితంగా వెళ్ళాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆదివారం ప్రయాణాలు, ఆదివారం డ్యూటీలు, 6 రోజులు పని చేసుకోమన్నాడు దేవుడు. 7వ రోజున దేవుని మందిరానికి వెళ్ళమన్నాడు. ఈ దేహాన్ని ఆ మందిరంలో కూర్చోబెడితే వారమంతా క్షేమంగా ఉంటావండి. ఖచ్చితంగా ఉంటాం. ఉంటే ఒకసారి నీళ్లు త్రాగి ఎన్ని నెలలు ఉంటుంది? 6 నెలలు. ఒక ఆదివారం విశ్వాస మందిరానికి వెళ్ళి ఈ శరీరాన్ని అక్కడ పడేస్తే మళ్ళా వారం వరకు క్షేమంగా ఉంటావు. ఆదివారం చాలా పనులు పెట్టుకుంటూ ఉంటారండి. దేవుని మందిరము చాలా ప్రాముఖ్యమైంది. అందులో నువ్వు అభివృద్ధి అవుతావు. ఈ శరీరం బాగుండాలన్నా, ఈ శరీరం దీవించబడాలన్నా నిన్ను, నీ బిడ్డలో, నీ కుటుంబం అంతా నా ఇంటి వారు యెహోవాను సేవించేదను. అమ్మ వినండి, ఈరోజు నీ బిడ్డలు మాట వింటున్నారా? బుల్లి తల్లి ప్రార్థనకి వెళ్దామంటే ఇది అంటది, మమ్మీ హ్యాడెక్ వస్తుంది, మమ్మీ హ్యాడెక్. ఏమీకమ్మా? అప్పుడు అమ్మ అంటది, సరే పడుకమ్మ బుల్లి తల్లే అంటది. ఏ తల్లే? సరే. ఇలా అమ్మ ప్రార్థనకి వెళ్ళిపోగానే మొదలెడతారు కూటం, ఉజ్జీవ కూటం. అలా వచ్చే వరకు సెల్లైనా పేలిపోవాలి తప్ప ఈ పిల్ల పూని ఆపదండి. హ్యాడెక్ ఏమైంది? హ్యాడెక్ అన్నది మీరు ఏం చేసి జుట్టట్టుకుని మనకి పీకి ఎక్కడికి వెళ్ళాలి? అది ఎందుకు? ఈ పాస్టర్లు అందరూ ఎందుకున్నారు తెలుసా? ఈ పాస్టర్ల సేవ సరదా కాదండి. మానవాళి అందరి జీవితాలలో దేవుడు ఏమైతే కోరుకున్నాడో, ఏమైతే ఆశించాడో అది తిరిగి ఇవ్వడానికి మా అందరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని మందిరం అవే మీకు ఇస్తాం. తప్పుడు మాటలు చెప్పం, బూతు మాటలు చెప్పం, వేరే వేరే మాటలు చెప్పం, డ్యాన్సులు ఉండవు. ఆడాను ఏ డ్యాన్స్ అమ్మా? ప్రార్థన, భక్తి, దేవుళ్ళు ఆనందం. నువ్వు ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, భర్తను ఎలా ప్రేమించాలి, అమ్మ భర్తను ఎలా పూజ చేయాలి, ఎలా గౌరవించాలి, ఆయనకి అన్నం ఎలా పెట్టాలి, అమ్మ భార్య భర్తలారా మీ భార్య ఎలా చూసుకోవాలి, ముసలిదైపోయినా, పళ్ళుడిపోయినా, జుట్టుడిపోయినా ఎలా చూసుకోవాలో పురుషులందరికీ గుళ్ళో చెప్తూ ఉంటారు. నిజం చెప్పనా, ఈరోజు 70% సమాజములో మంచి ఉందంటే దేవుని మందిరాలే కారణం. చెప్పలు కొడదాం, దేవుని మాయం పడదాం, గట్టిగా చెప్పలు కొడదాం. నిజమంటే వాస్తవం అండి. ఈరోజు 70% సమాజం బాగుందంటే, 70% పచ్చగా ఉందంటే, 70% క్షేమంగా ఉందంటే మందిరములో ప్రార్థనలు. మందిరం అంటే ఏమనుకున్నారు మీరు? డ్యాన్స్ చేసేది అనుకున్నారు? అది మందిరం అంటే నువ్వు చర్చికి వచ్చినా, నువ్వు చర్చికి రాకపోయినా నీ కోసం కన్నీరు కారుస్తారు దైవజనులు. ఇక్కడ నువ్వు చర్చికి రాకపోయినా నీ వ్యాపారం కోసం ప్రార్థన చేస్తారు మందిరంలో, నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తారు. దేవా మా చుట్టుపక్కల పొలాలు దీవించిన ఆయన, పైరులు దీవించిన ఆయన, వాళ్ళ ఆరోగ్యాలు దీవించిన ఆయన. నువ్వు ఎవరివైనా సరే, హిందూ సోదరుడైనా సరే నీ కోసం మేము ప్రార్థన చేస్తాం. ప్రతి పాస్టర్ చేస్తారు. ఎవరిని విమర్శించరండి. బుర్రలేనోడు మాట్లాడు. ఈరోజు సమాజం అంత క్షేమంగా ఉందంటే, దేహాలన్నీ కొద్ది పద్ధతిగా ఉన్నాయంటే కేవలం దేవుని మందిరం. ఇక 3 ఇల్లు చూసుకుందాం మనం. ఫస్ట్ ఇల్లు ఏంటండి? దేహం అనే ఇల్లు. 2వ ఇల్లు దేవుని ఆలయం అనే ఇల్లు. 3వ ఇల్లు ఏంటో తెలుసా? మన కొంప, అంటే మన ఇల్లు. కోనసీమ స్టైల్లో చెప్తున్నా, మన ఇల్లు. ఎంతమందికి ఇల్లు ఉన్నాయి చెప్పండి? ఇప్పుడు శరీరం అయిపోయింది, దేవాలయం అయిపోయింది. 3వ ఇల్లు ఏంటి?
మన ఇల్లు చెప్పండి అమ్మా. ఇంటికి తాళం వేస్తావు, బీరువాకి తాళం వేస్తావు. మా ఇంటి పక్కన ఒక ఇల్లు ఉందండి దగ్గరలోనే, ఇంకా అస్తమానం గుడ్డడు తుడుతూనే ఉంటుంది. ఆవిడ తులసి కోలు ఏదో కంపు చేస్తూనే ఉంటుంది. ఆవిడ ఇల్లు అంటే ఆవిడకి అంత ఇష్టం. కానీ ఒక్క మాట చెప్పనా, నేను ఒకే ప్రశ్న అడుగుతున్నాను ఈరోజు ఈ మండవెల్లిలో ఉన్న ప్రతి వ్యక్తిని అడుగుతున్నాను, నీ ఇల్లు దేవునికి ఇష్టంగా ఉందా లేదా? నీ ఇల్లు ఎవరిదో తెలుసా? దేవుడిది. యెహోవా ఇల్లు కట్టించాలి, దాన్ని కట్టువారు ప్రయాసము. నువ్వు అందమైన ఇల్లు కట్టావంటే దేవుడి చిత్తం. గృహము, విత్తనము, పిత్ర ఇవన్నీ కూడా దేవుడిచ్చింది. నువ్వు ఈరోజు క్షేమంగా నీ ఇంట్లో సుఖంగా ఉన్నావంటే దేవుని కృప. మరొక ప్రశ్న వేస్తున్నాను, నీ ఇల్లు ఏమైనా బాగుందంటే బాగాలేదు. మొన్న మధ్య నేను జంగారెడ్డి కూడా మీటింగ్కి వెళ్ళా, వాక్యం చెప్పడానికి వెళ్తే ఉపాస కోటాలో ఒక ఇంటికి భోజనానికి పిలిచారు మమ్మల్ని, పాస్టర్ని. 7 వెళ్ళాం భోజనానికి. ఆ ఇల్లు చూస్తే చాలా బాగుందండి, 2 కోట్లు అయిందంట ఆ ఇల్లుకి. ఆ అమ్మగారు మాకు భోజనం పెట్టింది. చేయి కొడుకున్న టైంలో టవల్ ఇచ్చింది ఆ మేడం గారు, పెద్ద ఆవిడ. నేను ఏమన్నాను తెలుసా? అమ్మ, దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించాడమ్మా అన్నాను. ఎందుకన్నాను తెలుసా? ఒక పక్కన తిప్పితే వేడి నీళ్ళు, ఒక పక్కన తిప్పితే హాల్లో టీవీ, కిచెన్లో టీవీ, బాత్రూంలో ఒక టీవీ ఉందండి. 2 కోట్లు దాటేయిందంటే ఇంటికి. అమ్మ, దేవుడు మిమ్మల్ని దీవించాడమ్మా అన్నాను. తప్పన్నానండి నేను? తప్పన్నది కదా గారు. ఏడటం మొదలెట్టేసింది, ఏడుతుందండి. అమ్మ, నేను ఎంత తప్పన్నానమ్మా, మా పక్క భాషగానన్నా అన్నానే అన్నానంటే విడుతుందండి. నువ్వేమనలేదన్నా, బాగానే మాట్లాడావు, ఒకసారి అడుగుదామని. అమ్మ, ఏమైందమ్మా అన్నాను. అయ్యగారు, మొన్న నెలలో నా కోడలు నా కొడుకు చెయ్యి ఎరక్కొట్టేసిందంట. ఇల్లేమో 2 కోట్లు, చెయ్యి ఏం చేసింది? ఏమైనా మనశ్శాంతి ఉందా ఇంట్లో? ఇప్పుడు మీ ఇంట్లో మనశ్శాంతి చెప్పండి సార్. నాకు పైకి చెప్పుకోవట్లేదు కానీ చాలా ఉన్నాయి, పైకి చెప్పుకోవట్లా. శుభ్రంగా వండుకుంటారు కూర, తినడానికి ఏమి లేదు. ఆ టయానికి లోడ్ అయిపోయి గొడవ, చెట్టుకొకరు పుట్టుకొకరు, మంచి కింద ఒకరు, డాబా పైకి పీలిపోయి పూలు పెట్టుకుని ఆ కూర ఉండిపోద్దన్నమాట. ఏ ఇంట్లో మనశ్శాంతి లేదండి. అప్పులు, సోమవారం సీటు, మంగళవారం సీటు, బుధవారం సీటు, ఆదివారం కూడా సీటులు వచ్చేస్తున్నాడు. అమ్మ చర్చి దగ్గర బయట నిలబడినాడు ఎవడో పుస్తకం పట్టుకుని. ఏంటన్నాడు? అమ్మాయిని ఎవరు వచ్చారు సీట్లు చూడండి, 4 ముగ్గులేసి వెళ్ళిపోతున్నారు. అంటే మీరు నవ్వుతారు కానీ ఏ ఇళ్ళు పరిస్థితి సమాధానం లేదు. బిడ్డలు మాటింటలేదండి. బిడ్డలు అంటే ఎవరి పరిస్థితి బాగాలేదండి. కుటుంబాలలో అమ్మ, నాన్న, దైవం, భక్తి ఏమీ లేదండి. వీళ్ళైనా ఏదో పాస్కర్ గోల పడలేక అలాగే నటిస్తున్నాడు అనుకున్నా ఉన్నాను. చెప్పలేము లోనేముందో. కానీ నేను చెప్తున్నా, నీ గృహాలన్నీ దీవెనకరంగా ఉండాలంటే చిన్న వాక్యం చూపిస్తా. శరీరం అనే గృహము పాడైపోయింది కదండి, దీన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? దేవుని ఇంట్లో పెట్టాలి. అందులో పెట్టిన తరువాత నీ గృహం బాగుంటుంది. బాగుండాలంటే చిన్న పని చేయాలి. ఇక్కడ మీరు యెషయా గ్రంథం 39:4 చదువుదాం. వారు ఏమేమి చూచిరని అడుగగా. ఆగండి, అక్కడ 2 చేతుల పైకి దేని స్తోత్రం చెప్దాం. నీ ఇంట వారు ఏమేమి. ఇది సందర్భం ఏంటో తెలుసా? హిజ్కియా రాజుకి జబ్బు చేసిందంట. ఏం చేసిందమ్మా? మనకు తెలుసు. దేవుడు తిరిగి ఎంత ఆయుష్కాలం ఇచ్చాడు? హిజ్కియాని చూడడానికి చాలామంది వస్తున్నారంట. ఆ వచ్చేవారిలో ఉదాహరణకి నాకు బాగాలేదనుకోండి, చాలామంది చూస్తాకొస్తారు లేదా? ద్రాక్ష పళ్ళు, అట్టి పళ్ళు పట్టుకుని అందరూ వస్తారు చూడడానికి కదండి, అది ఎంత కామనే. హిజ్కియా దగ్గర చాలామంది వస్తున్నారు. ఎవరు వచ్చారు తెలుసు? ఆయన దగ్గరికి అన్యుడైన బబులోను రాజు చూడటానికి వచ్చాడంట. 2 రోజులు ఉన్నాడు. వీళ్ళిద్దరికీ పడదండి. ఆయన పడకపోయినా బాగోతే వెళ్ళరండి, మీ ఇద్దరికి పడదు. అందరితో పాటు వెళ్ళి, అక్క ఎలాగుంది, జాగ్రత్త, మందులు వేసుకోయా అంటామనవా? వెళ్ళాలి, తప్పదు. బబులోను నుంచి రాజు వచ్చాడు. 2 రోజులు ఉన్నాడు, చూస్తాడు, వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఊళ్ళో ఉన్న ప్రవక్త వచ్చి అడుగుతున్నాడంట హిజ్కియాని, హిజ్కియా, నీ ఇంటికి ఎవరు వచ్చారంటే బబులోను రాజు వచ్చాడని చెప్పాడంట. సరే, ఆ రాజుకి నీ ఇంట్లో ఏమేమి చూపించావని అడిగాడంట. ఏమడిగాడమ్మా? వచ్చినవాడు ఎవరో అన్యరాజు, ఈ హిజ్కియా దేవుని బిడ్డ. ఏమేమి చూపించావు అడిగితే ఏమన్నాడు తెలుసా? ప్రవక్త, అన్నీ చూపించాను, మంచి పదార్థాలన్నీ చూపించాను అన్నాడు. అప్పుడు ప్రవక్త ఏమన్నాడు తెలుసా? అది రాజు
కొన్ని సంవత్సరాలకి నీ దగ్గరికి వచ్చి నిన్ను యుద్ధములో ఓడించే చావుడి చెవులు మూసేస్తాడని చెప్పాడంట. అదే జరిగింది. ఇంతకీ ఇదికే ఏం చూపించాలి తెలుసా? ఇంట్లో వచ్చిన ఆ వ్యక్తికి దేవుణ్ణి చూపించాలి. ఏమని? అయ్యా రాజా, బబులోని రాజా, నాకు ఆయుస్సు దేవుడిచ్చాడు, 15 సంవత్సరాలు దేవుడిచ్చాడు, నేను గోడతట్టు తిరిగి ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు బలాన్ని ఇచ్చాడని వచ్చిన వ్యక్తికి చెప్పాలి. అంటే ఇదికే ఏం చూపించాలి? ఇంట్లో కృతజ్ఞత చూపించాలి. చూపించాడా? మీ ఇంటికి ఆదివారం చుట్టాలు వస్తే మీరు ఎవరిని చూపిస్తున్నారు? మీ ఇంటికి ఆదివారం చుట్టాలు వస్తే ఎవరిని చూపించాలి? ఎట్లాగో తెలుసా? అలాగ వండు పెట్టేసి అక్కడ పడేసి, వదిన అదిగో మాంసం చేప వండేసాను, పెట్టుకు తినండి, నేను పేదరికి వెళ్ళిపోతున్నానని నువ్వు వెళ్ళిపోవాలి. అది దేవుణ్ణి చూపించటం. మీరు చూపిస్తారా? అయ్యగారు అడుగుతారు, అమ్మ ప్రార్థన రాలేదంటే, అది కాదండి అయ్యగారు, మరి కలిదిన్ నుంచి మా తోడుకోళ్ళ కూతురు వచ్చిందండి. తోడుకోళ్ళ కూతురు వస్తే గుడిమాని బైబిల్లో ఉందా? మత్తయి సువార్తలో ఉందమ్మా? స్వార్థం ఉందా బైబిల్? ఎక్కడైనా నాకు ఎక్కడ కనపడలా. ప్రారంభంలో కూడా లేదంటే అయ్యారు అన్నారు. మరి నువ్వు ఎందుకు మానేస్తున్నావు? ఎందుకు మానేస్తావు చెప్పమంటారా? ఎందుకు మానేస్తావంటే ఆవిడతో కూర్చుని ఊసులాడడానికి. వదిన అది కిల్దింట్లోనూ రాయశుడి దగ్గర సుబ్బారావు కూతురు వెళ్ళిపోయింది, ఇప్పుడు వచ్చిందా? రాలేదా? మరి తర్వాత ఈ సూర్య నాన్నగారి కూతురు ఉంది కదా, పిల్లలు లేరు కదా. అయ్యో పా, అంటే ఈ సోదంతా చెప్పుకోవడం కోసం నువ్వేమి ఎగ్గొట్టేస్తున్నావు? మరి ఎంత తప్పండి అది? గుళ్ళో ఏమో పరిశుద్ధత పొందేసి ఓ రేబామా వాబామా రేబామా వాబామా వాబామా అని బాధేసుకుంటావే. అంటే నేను పరిశుద్ధాత్మని కించపరచట్లా, నోటికి ఏమవుతుందో కూడా తెలియట్లేదు. బాధేసుకుని ఇంటికి భర్తలు తిట్టేయటం, గుడి మానేయటం, లైన్ తప్పేయటం ఇవన్నీ చేస్తున్నారు. నిజమైన ఆత్మని మీదకొత్తే చచ్చేదే కాదు అని గుడికి మానవస్తుల లెగలేకపోయినా బండి మీద తీసుకెళ్ళి అటు కడిని వచ్చేంత గుడికి. నీటిలో దేవుడు చూపించాలి. ఎవరిని చూపించాలి? చుట్టాలు వచ్చినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు క్రీస్తుని చూపించాలి. వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు నువ్వు ప్రార్థనకి వెళ్ళిపోతే, మేము కలిసి నువ్వు ప్రార్థనకి వెళ్ళిపోతామంటదా? అందో వదిన మాకోసం ప్రార్థన చేయించే అని 10 కేజీ మెత్తది. ఏమేమని నీకు ఎన్ని తెలియక బాగా హృదయం బాగా బలిసి, బైబిల్ ఉంది మాట, హృదయం బాగా కొవ్వి వధించి భక్తిని మర్చిపోతున్నావు, అందరి విలువ మర్చిపోతున్నావు, నీ స్థితిని మర్చిపోతున్నావు, నీ రాబోయే నీ పిల్లల భవిష్యత్తుని మర్చిపోతున్నావు. ఏమి లేదండి, నీ బిడ్డలు బాగుండాలంటే నీ ఇంటిలో కృతజ్ఞత ఉండాలి, నీ ఇంటిలో దేవుని చూపించాలి. మా ఇంట్లో ప్రతిరోజు మా పాస్టర్ గారు అలా గుళ్ళు సాపేస్తుంది, మేమందరం మొత్తం ఒక పాట ఒక బైబిల్ చదివేసి అందరం భోజనం చేస్తాం. మీరు ఎవరైనా కుటుంబ ప్రార్థన భోజనం చేస్తున్నారా? ఉడుకుతా ఉంటుంది, దేవేసుకుంటారు. అదేమో మమ్మీ ఆకులేస్తే మమ్మీ అంటుంది, కాలు చాపుకుని మంచం మీద చక్క తింటూ ఉంటుంది కుడి ముక్కలాగా. జబ్బులు రాకపోతే ఏమొస్తాయమ్మా? గ్యాస్ పట్టేసిందని మా పిల్లకి 15వ సంవత్సరం. అయ్యి బాబాయ్ మీరు నవ్వుతున్నారు కానీ చెప్తున్నా, నువ్వు దేవుని స్తుతించాలి, ఇంట్లో స్తుతులు ఉండాలి. నేను నా ఇంటి వారు యెహోవాను. కుటుంబం అంతా మందిరానికి రావాలి. ఏమండి, భర్త ఏమో ఐపీ చర్చికి, భార్య ఏమో మన్నా చర్చికి, కూతురేమో ఆర్సీఎం చర్చికి, కొడుకేమో బాప్టిస్ట్ చర్చికి, 4 దిక్కులు. మరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఫోటోలు ఎక్కడ ఉంటాయి? మీ ఆయన ఫోటో పక్కింట్లో ఉంటుందా? నీ కొడుకు ఫోటో ఎదురింట్లో ఉంటుందా? ఒకే రేషన్ కార్డులో నీ 4 మొఖాలు కనబడతాయి. మరి గుళ్ళు ఎందుకు కనపడవు? 2025లో కనిపించి చూడండి, అక్కడక్కడ చిదిరిపులందరూ గుడికి వచ్చేయమనండి. నీవు నీ ఇంటి వాళ్ళందరూ కలిసే ఉండాలి. ఆడవాళ్ళు కదా, పరాశక్తులు అంటారు కదా, 2 ఈనుపులు ఎత్తాను, ఒకరంతా ఊడి చేస్తారా? 2 ఈనుపులలో అమ్మ మాట్లాడు ఏంటయ్యి, ఒకరు ఊడి చేస్తారా? అన్ని పుల్లలు ఉండాలి, కలిపి ఒక తాడు ఉండాలి. అప్పుడప్పుడు మరి మీరు ఉడిచేటప్పుడు అప్పుడప్పుడు ఇలాగంటారు, ఎందుకో తెలుసా మీకు? ముడి జారిపోతుంది, అప్పుడప్పుడు ముడిని బిగించాలి. కుటుంబం అంతా కలిసి ఒకే సంఘములో, ఒకే ఆత్మతో, ఒకే నియమాలతో దేవుని ఆరాధన చేయాలి. ఒకటి శరీరం అనే ఇల్లు, రెండవది గృహం అనే యొక్క మందిరం అనే ఇల్లు, మూడవది ఏంటి? గృహం అనే ఇల్లు. నీ ఇంటిలో ఏం చూపించావని అడిగాడు. చూపించలా, నీ ఇంట్లో భక్తి చూపించాలి. ఏదైనా బయటి విషయాలు వచ్చినప్పుడు నీ ఇంట్లో క్రీస్తుని చూపించాలి. మన ఇంటిలో దేవుడు చూపించాలి.
ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నువ్వెవరిని చూపించాలి? చాలామంది దేవుడిని దూషిస్తూ ఉంటారు. నా కుటుంబం ఇలాగైపోయింది, నా కుటుంబంలో శాంతి లేదు, మా భర్త వ్యాపారం బాగాలేదు, మా బిడ్డల పరిస్థితి బాగాలేదని కొంతమంది బాధపడుతూ. ఒక విషయం చెప్పనా, ప్రతి శోధనకి వెనకల ఏదో మేలు దాగి ఉంటుందండి. నేను ఒక మాట చెప్పి నేను క్లోజింగ్ చేస్తాను. ఒకసారంట కొంతమంది స్నేహితులు సముద్రం మీద వేటకెళ్ళారంట. సముద్రం మధ్యలో బోటు పగిలిపోయింది. తెంగరోడు చెక్క మీద ఎక్కారంట. ఆ బోటు చెక్క మీద ఆ చెక్కలాగా తేలుకుంటూ దీవికి వెళ్ళిపోయింది. ఓ దీవికి ఎవరూ లేరు. ఎండకు ఎండుతున్నాడు, వానకు తడుస్తున్నాడు, చేపలు తింటున్నాడు, అక్కడక్కడ చెట్ల పళ్ళు తింటున్నాడు. తలంతా అట్లుగా వేస్తుంది. భయంకర పరిస్థితులకు వచ్చేసాడు. ఓ రోజు ఆ బోటు యొక్క చెక్కలన్నీ కొట్టుకొస్తే ఒక చిన్న హట్, ఒక గుడిసె వేసుకున్నాడు, అందులో ఉంటున్నాడు. ఒకరోజు అంట మిట్ట మధ్యాహ్నం సమయంలో అలా అటుకేసి కొంచెం పర్లంగ దూరం వెళ్ళాడంట. అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ అగ్గి వచ్చి ఆ గుడిసె అంతా కాలిపోతుందంట. మీరేమంటారు? దేవుడికి అస్సలు దయ లేదా బిడ్డ మీదే అనుకుంటారు. కానీ ఈడలాగనుకుంటే ఈ పనికి మళ్ళీ అనుకున్నాడు, అయ్యో దేవుడా నువ్వు ఉన్నావు, అసలు ఇక్కడ పాడేసావు, ఈ గుడిసె కూడా కాల్ చేసావని తిడుతున్నాడు దేవుణ్ణి. ఈ లోపల కొన్ని మేర దూరం మన ఎవరో బోటేసుకుని ఏటకు వచ్చారని. అందులో ఒకడు అన్నాడంట, అన్న ఆ దీవిలో మంటలు ఏంటన్నా అన్నాడంట. పేతుర్లాంటి ఒకడు అన్నాడంట, అది దెయ్యాలరా బాబా అన్నాడంట. మంటలు కదా ఏంటయ్యి దెయ్యాలు. ఇంకొకటి అలా కాదన్నయ్య అక్కడ ఏదో ఉందన్నయ్య, ఏదో జరుగుతుందనంటే మొత్తానికి మాట కుదుర్చుకుని ఆ మంటను చూసి వాళ్ళు ఎక్కడికి వచ్చారు, ఈ దీవి దగ్గరకు రాగానే ఇతను పరిగెత్తుకు వెళ్ళిన పట్టుకుని ఏడ్చాడంట. ప్రతి కిడెనకల ఏముంది? ఆ గుడిసె కాలిపోతుందంటే దేవుడి చిత్తం ఉంది. అది కాలకపోతే వాళ్ళు రారండి. ఎక్కడి చచ్చిపోతుడు వాడు. అంటే నీ ఇంటిలో ఏమి కాలిపోతున్నా, ఏ శ్రమల్లో కాలిపోతున్నా, ఏ బాధల్లో కాలిపోతున్నా, ఏ అప్పుల్లో కాలిపోతున్నా నిరీక్షణ కలిగి ఉండండి. నీ ఇంటి మీద నిజమైన అధికారం ఎవరికి ఉందో తెలుసా? దేవుడికే ఉంది. ఆయన ఇంటిని చక్కబెడతాడు. నీ ఇంటి కావాలి అక్కలని క్రీస్తు మహిమలో ఒక రోజును తీరుస్తాడు. ఎవ్రీథింగ్ యు హావ్ టైం. ప్రతిదానికి ఒక సమయం ఉందండి. ఆ గుడిసె కాలిపోతే అడొచ్చారు, తీసుకెళ్ళారు, ఆహారం పెట్టారు, ఆ ఇంటికి చేర్చారు. ఈరోజు నీకు వచ్చే ప్రతి శ్రమ ఎదురు వాళ్ళని చూసి అసూయ పడకండి. ఒకరు ఎవరైనా బిల్డింగ్ కట్టుకుంటే హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఎవరికో కడుపులో మంట అంట, చాలా మంట అంట, హాస్పిటల్కి వెళ్ళాడంట. డాక్టర్ అన్నాడంటే ఎండి గారు ఏం బాబు ఎప్పటి నుంచి మంట అంటే, మా పక్కింటి వాడు డాబా కట్టింది నుంచి మంట అన్నాడంట. అర్థం లేదమ్మా? మా పక్కింటి వాడు అంటే వీడికి ఎప్పటి నుంచి మంట? డాబా కట్టిందే. ఎదురువారు బాగుంటే మీరు వార్చకండి, జాగ్రత్తగా ఉండండి. దేవా నేను అదే అనుకుంటాను, ఎవరన్నా పెద్ద ప్రసంగం చేస్తాను అనుకుంటాను, ఇలా నేను చెప్పగలను పైన అనుకుంటాను. అతను భక్తుడు, నేను ఏమో దేవుడు నాకు ఏదో సమయం అనుకుంటాను. అలాగ అనుకున్న రోజున దేవుడు ఏదో సమయానికి దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అలాగేదో ఉంది అని అసూయపడకండి. అసూయపడితే ఏది రాదు సుమా. దేవా వాళ్ళకి టైం ఇచ్చావునైనా ఆ తల్లి ఇల్లు కట్టుకుంది, ఆవిడ టైం ఇచ్చావునైనా మంచి చీర కట్టుకుంది. అమ్మ మీ ఆడవాళ్ళు ఎవరైనా నేను గుళ్ళో చూస్తూ ఉంటాను, ఒక ఆవిడ ఇలా వచ్చి ఎన్ని పెట్టి వెళ్తుంది, ఆడవాళ్ళు అలా ఆవిడని కూర్చొని దాకా అలాగే చూస్తాయి. ఏం చూస్తారమ్మా? స్వార్థం మాట. అటువంటి చీరని కట్టలేనా? తప్పండి. నీకు ఒక మంచి రోజు వస్తుంది. సంఘమా సావు కూడా నీకు మంచి రోజు వస్తుంది. ఆ సంఘం బాగుందనుకునేమో బానివ్వండి, దేవుడు వారి పక్షాన ఉన్నాడు. నీవు కూడా ప్రార్థన చేసి మంచిగా సంఘాన్ని నడిపించి మంచి మేత పెడితే ఒక రోజు నీ సంఘం కూడా దీవించబడుతుంది, ఖచ్చితంగా దీవించింది. ఒక ఫస్ట్ ఇల్లు ఏమో శరీరం, రెండో ఇల్లు మందిరం, మూడో ఇల్లు నీ ఇల్లు. చివరిగా ఈ మూడిల్లు చక్కబెట్టుకుంటే ఎన్ని ఇల్లు అండి? ఏంటవి? శరీరము, మందిరము, నీ ఇల్లు. ఈ మూడు గృహాలలో నువ్వు నమ్మకంగా ఉంటే నీవు డైరెక్ట్గా పరలోకం అనే గృహానికి వెళ్తావు. పరలోకము నీకోసం రెడీగా ఉంది. అందరూ వెళ్ళిపోరండి. ఈ మూడిళ్ళు నమ్మకంగా ఉండాలి. నీ శరీరం విషయంలో నమ్మకాన్ని కల్పించాలి దేవుడికి. నీ గృహం విషయంలో ఉండాలి. మందిర విషయంలో అతడు నా ఇల్లంతటిలోనూ. ఎస్, నీకు దేవుడు ఇచ్చిన మూడిళ్ళలో నిన్ను నమ్మొచ్చా? దేవుడు నన్ను నమ్మొచ్చా? నవ్వులు చేపైకెత్తంది. దేవా నా శరీరం అనే ఇంటి విషయంలో నీకు నమ్మకత్వాన్ని కలిగిస్తాను. ఇంకొక మాట, 2025 52 ఆదివారాలు 12 నెలలు హ్యాపీగా ఉండాలా వద్దా? 25 మంచిది కాదు సుమ్మా, వచ్చేస్తుంది. అదిగో టీకా వేయించుకున్న ప్రతి వ్యక్తికి వ్యాధులు వస్తున్నాయి, కోళ్ళు చచ్చిపోతున్నాయి. ఇప్పుడు
ఏమో మనుషులు కూడా వెళ్ళిపోవచ్చు. చెప్పలేం, పరిస్థితులు బాగాలేదండి. అమెరికా వాళ్ళు మొన్న దేవుడు లేడన్నారు, దేవుడు జీరో అన్నారు. ఎటువంటి పరిణామాలు ఎదుర్కొన్నారో చూడండి. నీ జీవితంలో దేవుణ్ణి నమ్మకపోతే అలాగే ఉండు. నీకు ఇష్టమైనప్పుడు నమ్ము, నిన్నెవ్వరేమంటలా. కానీ దేవుడు లేడని కానీ, దేవుడు వద్దని కానీ, చెయ్యని కానీ దేవుణ్ణి అంటే ఆ పరిణామాలకి నువ్వు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు దేవుడు నీకు మూడులు ఇచ్చాడు. ఈ మూడులలో నమ్మకంగా ఉండి నువ్వు యథార్థంగా ఉంటే ఖచ్చితంగా 4వ ఇంటికి వెళ్తావు. అక్కడ వెళ్ళాలంటే నికోదేము అంటాడు, నేను పరలోకం వెళ్ళాలి, ఏం చేయాలంటే తిరిగి జన్మించమన్నాడు. ఏం చేయమన్నాడమ్మా అంటే ఆత్మ మూలంగా, నీటి మూలంగా ఏం చేయాలి? తిరిగి జన్మించాలి. ఆ పరలోకమునకు, స్వర్గానికి చాలామంది అంటూ ఉంటారు, మోక్షరాజ్యం అంటారు. అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ మూడిలను చక్కబెట్టు. దేవుడు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ప్రపంచంలో ఎవరు లేని శాంతి, ప్రపంచంలో ఎవరి వల్ల దొరకలేని శాంతి కేవలం యేసు ప్రభువారు అక్కడ ఇవ్వగలడు. అని నీకోసం, నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ఆయన ఒక్కడే నీ జీవితంలో మేలు చేయగలడు. ఈ మూడిలను చక్కబెట్టుకో. మీరు సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ జి జాషువా జ్యోతి గారు, మన్నా చర్చ్, రైల్వే స్టేషన్ దగ్గర, కైకలూరు, కృష్ణా జిల్లా. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9154495777.